ఒకసారి ఊహించండి, మీరు 500,000,000 సంవత్సరాల క్రితం భూమిపైకి వెళ్లారని. అక్కడ మనుషులు లేరు, నగరాలు లేవు, రోడ్లు లేవు. చెట్లు కూడా మనకు తెలిసిన రూపంలో లేవు. కానీ సముద్రంలో కొన్ని విచిత్రమైన జీవులు ఈదుతూ ఉంటాయి. మిలియన్ల సంవత్సరాలు గడిచాయి. కొత్త జీవులు వచ్చాయి. కొత్త జాతులు పరిమాణం చెందాయి. డైనోసార్లు పుట్టాయి. డైనోసార్లు అంతరించిపోయాయి. భూమిపై భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగాయి. గ్రహ శకలాలు ఢీకొన్నాయి. వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయినా కొన్ని జీవులు మాత్రం ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉన్నాయి. వాటిలో కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల నాటి ఇవాల్యూషనరీ లైనేజ్‌కు చెందినవి. ఇవి నిజంగా ఇమ్మోర్టల్ క్రియేచర్స్ కాదు. కానీ వాటి పూర్వీకుల లక్షణాలు కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూ రావడం మాత్రం అద్భుతం. ఈరోజు మనం అలాంటి 7 యాన్షియెంట్ సర్వైవర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్. మన లిస్టులో మొదటిది హార్స్‌షూ క్రాబ్. పేరు క్రాబ్ అయినప్పటికీ ఇది నిజమైన క్రాబ్ కాదు. ఇది అరాచిన్స్ అనే స్పైడర్, స్కార్పియన్స్ ఉన్న ఇవాల్యూషనరీ గ్రూప్ దగ్గరికి బంధువు. హార్స్‌షూ క్రాబ్ లైనేజ్ సుమారు 450 మిలియన్ సంవత్సరాలు పైగానే భూమిపై ఉంది. అంటే మనుషులు మాత్రమే కాదు, డైనోసార్లు కూడా పుట్టకముందే వీటి పూర్వీకులు సముద్రంలో ఉండేవి. ఆ సమయంలో భూమి పూర్తిగా భిన్నంగా ఉండేది. సముద్రంలో ప్రిమిటివ్ లైఫ్ విస్తరిస్తుండగా, భూమిపై జీవితం ఇంకా ప్రారంభ దశల్లోనే ఉంది. కానీ ఈ క్రియేచర్ మాత్రం తన ప్రత్యేకమైన బాడీ డిజైన్‌తో సర్వైవల్ కొనసాగించింది. దీని శరీరంపై గట్టి ఆర్మర్ లాంటి షెల్స్ ఉంటుంది. వెనక భాగంలో పొడవైన పాయింటెడ్ టైల్ ఉంటుంది. దీన్ని చూసి చాలామంది ఇది ప్రమాదకరమైన స్ట్రింగ్ ఉందేమో అనుకుంటారు. కానీ ఆ టైల్ ప్రధానంగా స్టీరింగ్ మరియు సెల్ఫ్ రైట్నింగ్ కోసం ఉపయోగపడుతుంది. అయితే హార్స్‌షూ క్రాబ్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం ఇంకోటి ఉంది. దీని రక్తం నీలిరంగులో ఉంటుంది. ఎందుకంటే మనుషుల రక్తంలో ఆక్సిజన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఐరన్ ఆధారిత హిమోగ్లోబిన్ ఉంటే, హార్స్‌షూ క్రాబ్ హిమోటైప్‌లో కాపర్ ఆధారిత హిమోకైనిన్ ఉంటుంది. ఇది నీలం రక్తం కేవలం విచిత్రంగా కనిపించడమే కాదు, ఇది మెడికల్ సైన్స్‌లో ఎంతో ముఖ్యమైనది. 1960లలో సైంటిస్ట్‌లు హార్స్‌షూ క్రాబ్ బెడ్ సెల్స్‌ని కొన్ని బ్యాక్టీరియల్ ఎండోటోక్సిన్స్‌ను గుర్తించినప్పుడు ఒక గొప్ప డిస్కవరీ జరిగింది. దాని ఆధారంగా ఎల్ఏఎల్ టెస్ట్ అభివృద్ధి చెందింది. ఈ టెస్ట్ బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ ఉన్నాయా లేదా అని గుర్తించడాన్ని పారామెడికల్ మరియు మెడికల్ అప్లికేషన్స్‌లో ఉపయోగించబడుతుంది. అంటే మిలియన్ల సంవత్సరాలుగా సముద్రంలో జీవిస్తున్న ఒక యాన్షియంట్ క్రియేచర్ ఆధునిక మెడిసిన్‌కి ఉపయోగపడుతుంది. ఇదే నేచర్ యొక్క అద్భుతం. ఇప్పుడు మనం సముద్రంలోకి మరింత లోతుగా వెళ్దాం. అక్కడ కనిపించేదే నాటిలస్. దాని స్పైరల్ షెల్ చూస్తే ఇది ప్రీహిస్టారిక్ క్రియేచర్‌లా కనిపిస్తుంది. కానీ నాటులిస్ ఆక్టోపస్ లాంటి కుటుంబానికి చెందినవి. ఈ నాటులిస్‌లో ప్రత్యేకమైన విషయం ఉంది. దాని షెల్స్‌లో అనేక చాంబర్స్ ఉంటాయి. అంటే గదుల్లాంటివి. ఈ చాంబర్స్‌లో గ్యాస్ మరియు ఫ్లూయిడ్ నియంత్రించడం ద్వారా అది తన తేలియాడే గుణాన్ని మార్చుకోగలదు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాటిలస్ యొక్క ఇవల్యూషనరీ హిస్టరీ చాలా పురాతనమైనది. దీని లైనేజ్‌లో ఫోసిల్ రిలేటివ్స్ వందల మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్రంలో జీవించేవి. ఆ సమయంలో భూమిపై పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. మొదటి పెద్ద మెరైన్ ప్రిడేటర్స్, విచిత్రమైన ఆర్థ్రోపోడ్స్, ప్రిమిటివ్ ఫిష్ ఇలా అనేక జీవులు సముద్రాల్లో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. తర్వాత భారీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చాయి. మాస్ ఎక్స్‌టింక్షన్ ఈవెంట్స్ జరిగాయి. అనేక మెరైన్ గ్రూప్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ నాటిలస్ లైనేజ్‌లోని కొన్ని బ్రాంచెస్ మాత్రం కొనసాగాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నాటిలస్ 500 మిలియన్ ఇయర్స్ నుంచి అదే స్పైసెస్‌గా జీవిస్తోంది. ఇప్పుడు మూడవ క్రియేచర్ జెల్లీఫిష్. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎముకలు లేవు, మెదడు లేదు, హృదయం లేదు. మనకు తెలిసిన రక్త ప్రసరణ వ్యవస్థ కూడా లేదు. అయినా ఇది సముద్రాల్లో కోట్ల సంవత్సరాలుగా జీవిస్తుంది. జెల్లీఫిష్‌కి బ్రెయిన్ ఉండదు. దాని బదులు నెర్వ్ నెట్ అనే సింపుల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దాని శరీరం ఎక్కువగా వాటర్‌తో కూడి ఉంటుంది. అది కరెంట్స్‌తో పాటు ప్రయాణించగలదు. కొన్ని జెల్లీఫిష్ స్పీసీస్ తీవ్రమైన స్టింగ్స్‌ని కూడా ఇవ్వగలదు. జెల్లీఫిష్ ఫాసిల్స్ రికార్డ్స్ చాలా పురాతనమైనది. కొన్ని ఫాసిల్ ఎవిడెన్స్ ఆధారంగా జెల్లీఫిష్ లాంటివి సుమారు 500 మిలియన్ సంవత్సరాల నాటుగా భావించబడతాయి. అంటిపై అంటే భూమిపై లైఫ్ ఎన్నో
డ్రామాటిక్ చేంజెస్ చూసినప్పటికీ, ఇవి మాత్రం ఇప్పటికీ అలానే కనిపిస్తున్నాయి. ఇవి ఎవల్యూషన్ గురించి ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని ఇస్తున్నాయి. సర్వైవల్ కోసం ప్రతి జీవి పెద్దగా, బలంగా లేదా తెలివిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సింపుల్ డిజైన్‌లో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఇప్పుడు మన లిస్ట్‌లో అత్యంత సెన్సేషనల్ క్రియేచర్‌లో ఒకదాన్ని తెలుసుకుందాం. అదే కోలియాకాంత్. ఈ చేపను సైంటిస్టులు ఒకప్పుడు దాదాపు 60-70 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని భావించారు. డైనోసార్ల ఎక్స్‌టింక్షన్ తర్వాత కూడా ఇవి అంతరించిపోయాయని ఫోసిల్ రికార్డ్స్ సూచించాయి. కానీ 1938లో సౌత్ ఆఫ్రికా సమీపంలో ఒక ఫిషర్‌మ్యాన్ నుంచి వచ్చిన వలలో ఒక విచిత్రమైన చేప కనిపించింది. ఆమెకు ఇది సాధారణ చేపలా అనిపించలేదు. ఆమె ఫిష్ ఎక్స్‌పర్ట్ జేఎల్‌బీ స్మిత్‌ని సంప్రదించింది. స్మిత్ స్పెసిమెన్ చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది ఎక్స్‌టింక్ట్ అయిపోయిందని భావించిన కోలియాకాంత్. అంటే సైంటిస్టులు ఫోసిల్ రికార్డులో మాత్రమే ఉన్న జీవి ఒకరోజు నిజమైన సముద్రంలో జీవించి ఉన్నట్లు బయటపడింది. 1938లో జరిగిన ఈ డిస్కవరీ నేచురల్ హిస్టరీలో లెజెండరీ ఈవెంట్‌గా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చేపకు చెందిన ఫోసిల్ రికార్డు సుమారు 409 మిలియన్ సంవత్సరాల నుంచి 66 మిలియన్ సంవత్సరాల వరకు ఉందని కనిపిస్తుంది. ఈరోజు లివింగ్ కొలనాకాన్స్ డీప్ మెరైన్ ఎన్విరాన్మెంట్స్‌లో కనిపిస్తాయి. ఇవి లివింగ్ ఫోసిల్స్ అని పాపులర్‌గా పిలువబడతాయి. ఇక ఐదో జీవి గురించి తెలుసుకోవడానికి మనం భూమిపైకి వద్దాం. నీటి అంచున నిశ్శబ్దంగా పడుకుని ఒక్కసారిగా అటాక్ చేసే ప్రెడేటర్. అదే క్రొకోడైలన్ అంటే ముసలి. దీని లైనేజ్ చాలా పురాతనమైనది. వీటి పూర్వీకులు మెసోజోయిక్ ఎరాలో కూడా ఉన్నాయి. అంటే డైనోసార్స్ ఉన్న కాలంలోనే ఇవి కూడా అదే ఎకోసిస్టమ్‌లో ఉన్నాయని భావిస్తారు. ఇక క్రొకోడైల్‌ని చూస్తే ఇది కేవలం మోడర్న్ రెప్టైల్ కాదు. దీని వెనక ఒక డీప్ ఎవల్యూషనరీ హిస్టరీ ఉంది. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. భూమిపై డైనోసార్లు, ఆకాశంలో ప్రిమిటివ్ ఫ్లయింగ్ రెప్టైల్స్, సముద్రంలో మెరైన్ రెప్టైల్స్, అలా ప్రపంచంలో క్రొకోడైల్ యాన్సెస్టర్స్ కూడా జీవించాయి. తర్వాత ప్రపంచం ఎన్నో సార్లు మారింది. క్లైమేట్ మారింది. సీ లెవెల్స్ మారాయి. కొత్త ప్రెడేటర్స్ వచ్చాయి. కొత్త రకాల జీవులు అవతరించాయి. డైనోసార్స్ కూడా చివరకు కనుమరుగయ్యాయి. కానీ ఈ మొసళ్ళు మాత్రం కొన్ని లైనేజెస్ రూపంలో కొనసాగాయి. అందుకే ఈ మొసళ్ళను కొన్నిసార్లు లివింగ్ ఫోసిల్స్ అని పాపులర్ కల్చర్‌లో పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ డీప్ ఓషన్‌లోకి వెళ్దాం. అక్కడ చీకటిలో ఒక క్రియేచర్ నెమ్మదిగా ఈదుతోంది. దాని ముక్కు సాధారణ షార్క్‌లా లేదు. దాని జాస్ ఇంకా భయంకరంగా ఉన్నాయి. అదే గోబ్లిన్ షార్క్. గోబ్లిన్ షార్క్ ఒక డీప్ సీ షార్క్. దీని అత్యంత విచిత్రమైన ఫీచర్ ఏంటంటే, దాని పొడవైన కత్తిలాంటి పదునైన తన నోరు. దీని రోస్ట్రంలో సెన్సరీ ఆర్గన్స్ ఉండడం వల్ల డీప్ ఓషన్‌లో కూడా దాని ఆహారాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ దీని అసలు వెపన్ దాని దవడ. గౌలిన్ షార్క్ ఎర దగ్గరికి వచ్చినప్పుడు దాని జాస్ ఒక్కసారిగా ముందుకు వస్తాయి. చూడడానికి ఏలియన్ క్రియేచర్‌లా మారిపోతుంది. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత బ్రేజర్ షార్క్‌లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది డీప్ సీలలో జీవించడం వల్ల మనుషులు చాలా అరుదుగా చూస్తారు. మరొక ఆసక్తికరమైన విషయం గోబ్లిన్ షార్క్ లైనేజ్‌కి సంబంధించిన ఫోసిల్స్ మోడర్న్ స్పీసీస్ కంటే చాలా పురాతనంగా ఉన్నాయి. కాబట్టి ఇది మనకు డీప్ ఓషన్ ఎకోసిస్టమ్ ఎంత పురాతనమైనదో గుర్తు చేస్తుంది. ఇప్పుడు మన చివరి క్రియేచర్ చూడడానికి ఒక సాధారణ బల్లిలా అనిపిస్తుంది. కానీ అది బల్లి కాదు. దాని పేరు టుఅటరా. ఇది న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన రెప్టైల్ లైనేజ్‌కి చెందింది. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న బల్లులు మరియు పాముల సంతతికి చెందినది కాదు. దీని ఇవాల్యూషనరీ గ్రూపు ఫినోడొనిటా. ఒకప్పుడు ఈ గ్రూప్‌లో అనేక జీవులు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోతూ ఆ జాతిలో సంబంధించిన ఈ టుఅటారాలు మాత్రమే మిగిలాయి. ఇది చూడడానికి చిన్న డైనోసార్‌లా అనిపించడానికి కారణం దాని ప్రిమిటివ్ లుకింగ్ బాడీ ఫీచర్. దీని వెనుక భాగంలో చిన్న స్పైన్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. మరియు దాని స్కల్ అనాటమీ కూడా చాలా ప్రత్యేకమైనది. దీని గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. చల్లని పరిస్థితుల్లో కూడా జీవించగలదు.
మరి ఈ క్రియేచర్ మనకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఎవల్యూషనరీ స్టోరీ చెప్తుంది. ఒకప్పుడు విస్తృతంగా ఉన్న ఒక ఎంటైర్ లైనేజ్ కాలక్రమంలో ఆల్మోస్ట్ పూర్తిగా అంతరించిపోయాయి. కానీ న్యూజిలాండ్‌లో కొన్ని ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్‌లో మాత్రం వీటి బ్రాంచ్ మాత్రం సర్వైవ్ అవుతూ వచ్చింది. అదే టువాటారా. భూమి మారింది, ఖండాలు కదిలాయి, సముద్రాలు మారాయి, వాతావరణం మారింది. భారీ వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగాయి, మాస్ ఎక్స్‌టెన్షన్స్ వచ్చాయి, కొత్త ప్రెడేటర్స్ వచ్చాయి, కొత్త జీవులు పుట్టాయి. అనేక జీవులు భూమి మీద నుంచి పూర్తిగా కనుమరుగయ్యాయి. కొన్ని జాతులైతే సమూలంగా నాశనమయ్యాయి. కానీ ఎక్కడో ఒక మూల, ఎక్కడో ఒక డీప్ ఓషన్‌లో లేదా ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఐలాండ్‌లో తమ ప్రయాణాన్ని ఇంకా కొన్ని జీవులు కొనసాగిస్తున్నాయి. అందుకే వీటిని ఇమ్మోర్టల్ క్రియేచర్స్ అని పిలవడం కంటే, ఎర్త్ యాన్షియంట్ సర్వైవర్స్ అని పిలవడం మరింత సరైనది. ఎందుకంటే ఇవల్యూషన్‌లో సర్వైవల్ అంటే మారకుండా ఉండడం కాదు. మారుతున్న ప్రపంచానికి సరిపోయేలా మారుతూ బతకడం. మరి ఈ 7 క్రియేచర్‌లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించినది ఏది? కామెంట్‌లో మీ ఆన్సర్ చెప్పండి. ఇలాంటి యాన్షియంట్ క్రియేచర్స్, మిస్టీరియస్ యానిమల్స్, ఎక్స్‌టింక్ట్ స్పైసెస్ ఎవల్యూషన్స్ గురించి, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫ్యాక్ట్స్ గురించి మరిన్ని డాక్యుమెంటరీ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త మిస్టరీతో కలుద్దాం.